హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మరో న్యూ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ స్టోరీ నేమ్ డబుల్ వై ఫ్రెండ్స్. హాయ్ రా, ఏంటి డల్గా ఉన్నావు అంటూ భుజం చేర్చాడు తన కొలిగి సతీష్. తల ఎత్తి చూసి నథింగ్ అంటూ లంచ్ బాక్స్లో ఫుడ్ని స్పూన్తో కెలుగుతూ 33 ఏళ్ల వరుణ్. ఎప్పుడు జోవేలుగా ఉంటావు, ఈ మధ్య ఏంటో అదోలా ఉంటున్నావు, ఏమైందో నాతో చెప్పకూడదా అని కన్సల్ట్ కురిపించాడు సతీష్. అబ్బా సతీష్, నాకేమీ కాలేదు, ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంతే అని ఒక ఫేక్ నవ్వు పడేశాడు వరుణ్. మనీ ప్రాబ్లమా చెప్పు, ఎంతైనా సర్దుతాను, నన్ను అడగడానికి మొహమాటం ఎందుకు అని చెప్పాడు. నోనో, దేవుడి దయ వల్ల నాకు మనీ ప్రాబ్లం లేవు, పైగా మొన్నే మా మామగారు సార్వా పంట డబ్బులు తెచ్చిస్తూ ఏం కావాలో కొనుక్కోమన్నారు అన్నాడు వరుణ్. మీ మామగారే బెస్ట్రా బాబు, నా మామ ఉన్నాడు, నన్ను ఎప్పుడు మేసేద్దామని గోతికాడి నక్కలా కాసు కూర్చుంటారు అంటూ నవ్వి. ఓకే లంచ్ కానీ, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అన్నాడు సతీష్. అంతలో ఫోన్ రింగ్ అయింది. తన భార్య శ్రావణి ఏమో అనుకుని ఎంతో ఆశగా తీసి చూశాడు. స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నేమ్ చూసి అసహనంగా టక్కున టక్ చేశాడు. ఎవరు వరుణ్ణి అంత చిరాగ్గా పెట్టావు మొహం అని అడుగుతూ అనుమానంగా చూశాడు సతీష్. తడబడుతూ నథింగ్ అని బాక్స్ తీసుకుని లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుండి వరుణ్. ఏంటో వింతగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ భుజాలు కదిలించి తన లంచ్ చేయడంలో నిమగ్నమయ్యాడు సతీష్. వరుణ్ పెళ్ళయి 6 సంవత్సరాలు అయ్యింది. ముత్యాలాంటి 2 పిల్లలు, బాబు పాప. భార్య చాలా అనుకూలవతి. అందంలో అప్సరస అంత కాకపోయినా చూపర్లో చూపు తిప్పుకోలేంత అందమే. దగ్గర చుట్టాలు కావడంతో శ్రావణి పెళ్లి చూపుల్లోని చూసిన ఫస్ట్ టైంలోనే ఫ్లాట్ అయ్యి పెళ్లికి ఓకే చెప్పేశాడు. మాఘమాసం మంచి ముహూర్తం చూసి ఇద్దరికి రంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. సాఫ్ట్వేర్ జాబ్, మంత్లీ ఒక 70,000 బాదుతాడు. పైగా వ్యసనాలు ఏవీ లేవు. భార్య కట్నంగా వచ్చింది, బ్యాంకులో నిల్వ ఉంది. అతనికి భార్య ప్రేమలో ప్రతి రాత్రి వసంతరాత్రే అని చెప్పొచ్చు పడక గదిలో. మరీ అంత బాగుంటే ఏంటి సాడ్ ఫేస్ పెట్టారు అనుకుంటున్నారా? అది చెప్పుకుందాం. పాతది రాత కొత్తది మోత అన్నట్లు వరుణ్ కొత్త రుచులు కోరుకుంటున్నాడు ఈ మధ్య. ఇంతకు ముందు వచ్చిన ఫోన్ కూడా ఆ రుచి నుండి వచ్చిందే. లంచ్ టైంలో డైలీ ఫోన్ చేసి భోజనం చేశారని అడిగే భార్య 10 రోజుల నుండి ఫోన్ కాదు కదా, ఇంటికి వెళ్ళాక మాట కూడా మాట్లాడడం లేదు. ఇక నైట్ పడకింట్లో మీద చేయి వేస్తే కసుర్లు విసురులతో ఎండగడుతుంది. అంత ప్రేమించే భార్యలో వచ్చిన పెనుమార్పుని వరుణ్ డైజెస్ట్ చేసుకోలేక, అలా అని భార్య నిలదీసి అడగలేక, ఇదిగో ఇలా రోడ్లో తలపెట్టిన వాళ్ళ మూలుగుతున్నాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి ఒకసారి కట్ చేస్తే అర్థం కదా బిజీగా ఉన్నానని అంటూ కోపంగా అన్నాడు వరుణ్. వరుణ్ డార్లింగ్, ఎందుకంత కోపం? ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇలా వస్తావా అంటూ ప్రేమ వలకబోస్తూ అడిగింది ఒక ఆమె. లుక్ నీరజ, నాకు టైం ఉండదు, నేను రాను అన్నాడు. అదేం డార్లింగ్, మనం కలిసి చాలా రోజులైంది, నీకోసం నా మనసు తహతహలాడుతుంది, ఒక్కసారి రా అంటూ వగలిపోయింది నీరజ. నో సారీ అంటే కట్ చేశాడు వరుణ్. పళ్ళు కొరికేస్తూ నన్నే అవాయిడ్ చేస్తావా? ఈ నీరజ అంటే ఏంటో చూపిస్తా అంటూ బుసలు కొట్టింది. నీరజ ఎలా పరిచయమైందో గుర్తు చేసుకున్నాడు వరుణ్. ఒకసారి మరో ఆఫీస్కి క్లయింట్ మీటింగ్కి వెళ్ళాడు. సగం సగం బట్టలు వేసుకుని అందాలు ఆరబోస్తూ మత్తుగా నవ్వుతూ తన కోసం పరిచయం చేసుకుంది. ఊరించి అందాలు కనువిందు చేస్తుంటే మనసు చలించి అలాగే చూస్తున్నాడు. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంటూ కవ్వించింది ఆమె. పొగిడితే పడని మగాడెవడు, ఎంత ఎత్తిన పూరిలా పొంగాడు గురుడు. తెగ సిగ్గులు వలికిస్తూ థ్యాంక్ యూ అన్నాడు వరుణ్. మీటింగ్ ఫినిష్ అయ్యేలోపు ఇద్దరు ఒకరికొకరు చాలా బాగా అర్థం చేసుకుని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అది మొదలు చాటింగ్లో మునకలు వేసేవాడు. నైట్ పెళ్ళాం చీర కడితే ఇదివరకు రతిదేవిలా ఫీల్ అయ్యేవాడు కాస్త ఇప్పుడు ఫ్యాషన్ తెలియని అప్పలమ్మలా కనిపిస్తూ, కల్చర్ ఎరిగిన వంటింటి గబ్బిలంలా అనిపిస్తూ, ఆలోచన సరళి మారి మూడ్ని అటకెక్కించి బెడ్ ఎక్కి గుర్రుని నిద్రపోయాడు. ఆఫీస్ వర్క్లో అలసిపోయాడనే భ్రమతో కాళ్ళకి ఆయిల్ రాసి మసాజ్ చేసి కాళ్ళ దగ్గరే నిద్రపోయేది శ్రావణి. హాఫ్ డే లీవ్ పెట్టి ఎంచక్క నీరజ షికార్లు సినిమాలు తిరుగుతూ ఆమె ఫ్లాట్లో రసరమ్య శృంగార సరాగాలతో మునిగి తేలి మంత్లీ శాలరీ దానికి సగం సమర్పించి ఎప్పటికో ఇంటికి చేరేవాడు. శ్రావణి పనివారం పాపం అనుకునేది. ఏమండి, పిల్లలు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు, ఈ వీకెండ్ బయటకు వెళ్దామా అని అడిగింది. నోను, నాకు ఈ వీకెండ్ ఆఫీసులో ఆడిట్ ఉంది, కుదరదు అంటూ వంకలు చెప్పాడు. ఈ మధ్య వీకెండ్ కూడా ఆఫీస్ అంటున్నారు, మీరు మాతో అసలు ఉండటం లేదంటూ చిరుఅలక ప్రదర్శించింది శ్రావణి. మరీ దురుస్థానం చూపిస్తే అనుమానం వస్తుందేమో, మొదటికే మోసం వస్తుందని. అది కాదురా బుజ్జి, నాకు మీతో ఉండాలని ఉండదా చెప్పు, నేను చాలా మిస్ అవుతున్నా అంటూ ఆమెను అల్లుకొన్నాడు. తనతో ఎంతో ప్రేమగా ఉండే భర్త ఏదో నామమాత్రంగా ఉండటంతో బాధ కలిగి, ఏమైందండి, ఏమైనా హెల్త్ ఇష్యూనా, ఒంట్లో బాగోలేదా, హాస్పిటల్కి వెళ్దామా అంటూ లాలనగా అడిగింది. లేదురా, బాగా టైర్డ్ అయ్యాను బజ్జో అంటూ తన కౌగిల్లో చేర్చుకుని జోకట్టాడు. తన భర్త మాయ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది ఆమె. శీతాకాలం కావడంతో
భర్త వెచ్చని కౌగిల్లో ఒదిగిపోయి హాయిగా నిద్రపోయింది శ్రావణి.